మనము ఇంత కష్టాన్ని ఎందుకు పడుతున్నాము? శరీరమే మనమని తలచడం వలన. తెలుసు ఈ శరీరం ఎంతో కాలం ఉండదు, పోతుందని తెలుసు, కానీ మనం చేసే ప్రతి పని ఈ శరీరానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. నిజంగా మనం ఏ పనన్నా చేస్తున్నాం అంటే శరీరానికి రిలేట్ చేసుకునే చేస్తున్నాం. ఈ శరీరానికి ఏదో కావాలి, ఈ శరీరంతో ఎవరికో ఏదో రిలేషన్ ఉంది, ఈ శరీరాన్ని తినాలి, తాగాలి, ఏదో అన్ని సంతృప్తి పరచాలి, సుఖపరచాలి, ఎంతసేపు శరీరాన్ని కనెక్ట్ చేస్తున్నాం. కానీ నిజానికి మనలో శాశ్వతంగా ఉండేదేంటి? ఆత్మ. ఆ ఆత్మకి ఏం కావాలి? ఆ ఆత్మని ఎలా తృప్తిపరచాలి? ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి? ఈ విషయాల మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనకి సరి అయిన సాధన దొరుకుతుంది. సో ఇక్కడ మనం గురువు గారిని ఏమని అడగాలి? గురువు గారు, మాకు తెలుసు శరీరం పుట్టుతుంది చస్తుందని తెలుసు, కానీ మేము ఈ శరీరం మీద ఉన్న ఆ మోహాన్ని వదులుకోలేకపోతున్నాం. వదులుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది? పాప ఫలం మనకి ఎక్కువైపోతుంది. అంతే కదా? దీనికి సంబంధించి ఏవో చేస్తున్నా దీన్ని తృప్తిపరచడం కోసం, లేకపోతే ధనార్జన, ధనము ఇంకా ఇంకా కావాలి, మనకెంత కావాలో కాదు, ఇంకా ఇంకా కావాలి. ఆ ధనం ఊరికినే రాదు కదా. మామూలుగా సంపాదిస్తే కొంత వస్తుంది, మరీ ఎక్కువ సంపాదన అనేసరికి వేరే వేరే మార్గాలు చూసుకోవడం, వేరే వేరే రకాలుగా సంపాదించడం, దానివల్ల పాపము ఎక్కువైపోతూ ఉంటుంది. మనము సంసారం అనే అరణ్య అగ్ని చేత తప్పిస్తున్నాము. కనబడని అగ్ని అన్నమాట ఇది. మామూలుగా ఒక అరణ్యంలో ఉన్నాము, అది అక్కడ అగ్ని చెలరేగితే అది కాలుతుంది, మనం కూడా కాలిపోతామేమో అని తెలుస్తుంది. కానీ ఈ సంసారం అనేది అగ్ని అయితే మనకు కనిపించదు, కానీ మనం బుర్ర పెట్టి చూస్తే కనుక మనకు తెలుస్తుంది. ఈ సంసారంలో ఎంతసేపు ఇలా కొట్టుకున్నా సరే ఈ అగ్ని ఎప్పటికోసారి మనల్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ సంసారం పనులే చేసుకుంటూ కూర్చుంటాం, కానీ మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయము. అప్పుడు లాస్ట్గా ఏమవుతుంది? మనం చచ్చిపోతాం, శరీరం పోతుంది. శరీరంతో పాటు అదే రెండో పవరు నిన్న చెప్పినట్టు ఆత్మను కూడా మనము మళ్ళా దాన్ని చంపి మళ్ళా పుట్టించి, అంటే ఆత్మ చావదు, బట్ ఏంటంటే అలా ఆ రొటేషన్ లో ఉంచేస్తున్నాం అంతే. మళ్ళా చక్రం పుడుతుంది చస్తుంది, పుడుతుంది చస్తుంది. ఆ ప్రతిసారి మనం చెప్తాం, మళ్ళా జన్మ వచ్చిన ఇదే చెప్తాం, సంసారం ఉందండి, పిల్లల్ని చూడాలండి, ఆ పని చేయాలండి, ఈ పని చేయాలండి, మనకు కూర్చోడానికి టైం లేదండి. ఇవే చెప్పుకుంటే ఇంకంతే, జీవుడు ఇంకెప్పటికీ ఆ మోక్షానికి వెళ్ళడు అనమాట. సో ఎప్పుడో ఏదో చేస్తాం అనుకునేది కాకుండా ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ వాహనంలో ఉన్నాం కాబట్టి ఈ వాహనంలో ఎంత దూరం ప్రయాణించగలమో అంత దూరము ప్రయాణించేస్తే ఆ మిగిలిన కొంచెం డిస్టెన్స్ ఆ దేవుడు ఏదో రూపంలో మళ్ళా మనకి నెక్స్ట్ జన్మల్లో ఆ సాధనకి సరిపడే వాహనాన్ని మనకి ఇస్తారనమాట. గురువు అంటున్నారనమాట, ఆత్మజ్ఞానము వాళ్ళకి ముందు సాక్షాత్కారం అవుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం వాళ్ళకి అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ దాన్ని అనుభవిస్తారు. వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళు మనకి చెప్పడానికి వీలుగా ఉంటుంది. సో అవి మనకి చెప్తూ ఉంటారనమాట. అలా చేస్తే మీరు సంసార బంధనం నుంచి బయటపడతారు, అలాగే మనకు కూడా పరమాత్మని చేరగలిగే అవకాశం ఉంది, బ్రహ్మ సాక్షాత్కారం మనకు కూడా కలుగుతుంది అని చెప్పి వాళ్ళు మనకు చెప్తారనమాట. వసంతం లోకానికి ఆహ్లాదం కలిగించినట్లుగా అది అందరికీ హితకారిగా ఉంటాడు. సంసారము దుఃఖభూయిష్టమైంది, ఏ దుఃఖం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆత్మజ్ఞాన సంపన్నులైన మీరు అహేతుకంగా స్వలాభం ఏమీ లేకుండా ఇతరులను తరింపచేస్తారు కనుక నన్ను తరింపచేయండి. ఇక్కడ సంసారము చాలా దుఃఖంతో కూడుకుని ఉంది. అలాగే దుఃఖం, ఇప్పుడు సుఖం అయితే మనం ప్లాన్ చేసుకుంటే వస్తుంది. ఏదో ఒక మ్యారేజ్ అనో ఇంకో ఫంక్షన్ అనో ఉన్నాయంటే అది కొన్ని నెలల నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం. సుఖం అనేది కాస్త చెప్పొస్తుందేమో, కానీ దుఃఖం అనేది చెప్పకుండానే వస్తుంది. అన్ని దుఃఖాలు తెలిసి మనకి రావన్నమాట. సో అలా ఎప్పుడే దుఃఖం వస్తుందో తెలియదు, అదొక భయం, ఏమో ఎప్పుడేమవుతుందో అని ఆ భయం కూడా అదొక రకమైన దుఃఖం. సో ఇలాంటి దుఃఖాలతో కూడిన సంసారంలో ఉన్న నన్ను మీరు తరింపచేయండి, మీరు నన్ను ఈ సంసారం నుంచి బయటికి లాగండి అని చెప్తున్నారు. ఆత్మజ్ఞాన సంపన్నులైన మీరు అహేతుకంగా ఎటువంటి వాళ్ళకి లాభాపేక్ష ఉండదు. లాభాపేక్ష ఉన్నవాడికి ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినట్టు. సో మనం క్లియర్ గానే అర్థమైపోద్ది, ఏ గురువులన్నా మనల్ని డబ్బులు అడిగారు, లేకపోతే ఏదో మా కోసం ఇది చెయ్యండి అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ గురువు స్థానానికి నిజంగా వాళ్ళు చెందుతారా లేదా అనేది మనం కొంత ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. సో నిజమైన గురువులు, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులు ఎప్పుడు స్వలాభాన్ని చూసుకోరు, వాళ్ళు మనల్ని తరింపచేస్తారు. అలాగా మీరు మీ స్వలాభం చూసుకోకుండా నన్ను
తరింపచేస్తారు కాబట్టి స్వామి నన్ను దయచేసి తరింపచేయండి అని ఇక్కడ మనం అడుగుతున్నాం అన్నమాట.